న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాం. మోర్ ఓవర్ ప్రజలు ఏమి ఇబ్బంది పడడం లేదు. వాళ్ళు ఆల్రెడీ అడాప్ట్ అయినారు న్యూ ప్రొసీజర్ కి. ఇప్పుడు జరిగే ప్రతి డాక్యుమెంట్ ఈ స్టాంపింగ్ మీద జరుగుతుంది. ఇక్కడ అనంతపూర్లోనే కొన్ని వేల డాక్యుమెంట్ ఈ స్టాంపింగ్ ద్వారా జరిగాయి. కాబట్టి ఎటువంటి ఇష్యూస్ లేవు. ఇన్ కేస్ ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే పబ్లిక్ కెన్ డైరెక్ట్లీ కమ్ టు మీ. ఆన్లైన్ స్టాంపింగ్ కూడా 100 రూపాయలది 150, 200 బ్లాక్ లో అమ్ముతున్నారు అనేది. బ్లాక్ లో ఏం అమ్మడం లేదు. ఇన్ కేస్ ఏమైనా ఉంటే తీసుకున్నాను, నేను యాక్షన్ తీసుకుంటాను. అందుకే మేము ఓన్లీ పర్సన్స్ కాకుండా ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మాకైతే రిటర్న్ గా ఏం కంప్లైంట్స్ రావు. ఇన్ కేస్ ఏమైనా ఉంటే తీసుకోండి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. స్టాంప్ వెండర్ లైసెన్స్ మీద ఇక్కడ కొంతమందికి అఫీషియల్గా స్టాంప్ వెండర్ లైసెన్స్ ఇచ్చాము. వాళ్ళే ఈ స్టాంపింగ్ అప్లై చేసుకున్నారు కర్నూలు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి. ప్రజలకు ఎటువంటి అపోహలు లేవు. మనకు కొన్న వాళ్ళ పేరు, డేట్ అన్ని ప్రింటెడ్ గానే వస్తాయి. అండ్ మనం జనరేట్ చేసే ప్రతి ఈ స్టాంపింగ్ కి అకౌంటబుల్ ఉంటారు కన్సర్న్ స్టాంప్ వెండర్. సో ప్రజలకు ఎటువంటి అపోహలు లేవు. అండ్ ఏ ఇబ్బందులు కూడా లేవు ప్రజలకి. సెక్యూరిటీ అండి, దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, బార్ కోడ్ వస్తుంది. మనం ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. దాన్ని మనం మ్యానిపులేట్ చేయలేము, ఫ్రాడ్లెంట్ గా మార్చలేము. ప్రీవియస్ గా మనకుంటే స్టాంప్ వెండర్స్ డేట్ చేంజ్ చేయడం కానీ అలా ఉంటుంది.